గత 2, 3 వారాల్లో నేను చూసిన సినిమాల్లో, సీరీసుల్లో మంచివి అలాగే ఒక్కసారి ట్రై చేయొచ్చు అనుకున్నవి మాత్రమే ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తున్నాను. అన్ని తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. చాలా రోజుల తర్వాత రామ్ పోతినేనికి హిట్ పడిన సినిమా ఇది. కలెక్షన్ పరంగా పెద్ద వర్కౌట్ అవ్వలేదు కానీ ఓటీటీలో అయితే ఇది మస్ట్ వాచ్ సినిమా. సూపర్ స్టార్ సూర్యకి సహాయం చేసిన ఫ్యాన్ ఎవరు ఏంటి అని అతను తెలుసుకోవడం ఈ సినిమా కథ. సినిమా డ్యూరేషన్ 2.5 hours ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సెట్ చేసేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. క్లైమాక్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ బాగుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ప్రీ ఇంటర్వెల్ టైమ్ లో ఒక లిప్ లాక్ ఉంది. బట్ అది కీలక సన్నివేశంలో వస్తుంది. శిశు రోడ్ టు రివెంజ్ ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇది 2020లో వచ్చిన శిశుకి సీక్వెల్. పార్ట్ 1 చూడకపోయినా కూడా పార్ట్ 2 అర్థమవుతుంది. బట్ పార్ట్ 1 చూస్తే బెటర్. ఎవరికైతే హాలీవుడ్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడతారో వాళ్ళైతే ఇది మస్ట్ వాచ్ సినిమా. డ్యూరేషన్ 1.5 hour మాత్రమే ఉంది. ఫస్ట్ 10 minutes తప్పిస్తే మిగిలిన స్టోరీ అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా యాక్షన్ సీక్వెన్స్ తో వెళ్ళిపోయింది. బెటర్ గా అర్థం అవడం కోసం స్టోరీ కొంచెం చెప్తున్నాను. World War II ఎండ్ అయ్యే టైంలో ఎక్స్ కమాండో అటామీ వాళ్ళ ఫ్యామిలీని రష్యన్ వాళ్ళు అతి దారుణంగా చంపుతారు. యుద్ధం ముగిసాక అటామీ వాళ్ళ ఊరైన కరేలియా ప్రాంతం పీస్ ఒప్పందంలో రష్యాకి వెళ్లిపోతుంది. ఇక అటామీ వాళ్ళ చక్కిళ్ళని పడగొట్టుకుని వేరే చోట కట్టుకుని ఎక్కడో ప్రశాంతంగా నివసిద్దాం అనుకుంటాడు. దానికోసం బోర్డర్ క్రాస్ చేసి రష్యాలోకి వెళ్తాడు. ఈ విషయం తెలిసిన రష్యన్ ఆర్మీ అటామీని పట్టుకోవడానికి డ్రాగనోవ్ అనే ఒక అతన్ని పంపుతారు. అతను ఎలా బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళాడు, ఆ జర్నీలో ఎలాంటి ఫేస్ చేశాడు అన్నది సినిమా కదా. అసలు జస్ట్ ఆ 120 kilometers ట్రావెల్ లో అటామీని అటాక్ చేయడానికి రష్యన్ సోల్జర్స్ బుల్లెట్స్, జీప్స్, యుద్ధ ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు అన్ని వాడేస్తారు. ఇక ఫ్యామిలీతో ఈ సినిమాని చూడాలా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దారుణమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఒక సీన్ లో అటామీ దొరికిపోయినప్పుడు చాలా చిత్రహింసలు పెడతారు. ఇది ఫ్యామిలీతో కొంచెం చూడడం అన్కంఫర్టబుల్ గా అనిపించదు. డామినిక్ అండ్ లేడీస్ పర్ ఇది గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన సినిమాల్లో ఉండే అదే స్లో ఫేజ్ ఈ సినిమాలో కూడా ఉంది. ఒక ఆవిడకి హాస్పిటల్లో ఒక లేడీస్ పర్స్ దొరుకుతుంది. అది ఎవరిదో వాళ్ళకి అందజేయమని తన ఇంట్లో అద్దెకున్న ప్రైవేట్ డిటెక్టివ్ డామినిక్ కి ఇస్తుంది. డామినిక్ అది ఎవరిది, వాళ్ళకి ఏమైంది అని తెలుసుకోవడానికి అతను చేసే ఆ ఇన్వెస్టిగేషన్ ఈ సినిమా కథ. ముందుగా చెప్పినట్టు కొంచెం స్లో ఫేజ్ గా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా స్ట్రెచ్ చేసేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. వీళ్ళే ఏదో చేసుంటారు అని మనం ఎక్స్పెక్ట్ కూడా చేసేస్తాం. అయితే ఏం చేశారు, ఎందుకు చేశారు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేం. అలా అని కొత్త క్లైమాక్స్ అయితే కాదు, బట్ బాగుంది. ఈ సినిమా G5 ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. రాజు వెడ్స్ రాంబాయ్ ఈ సినిమా ఈటీవీ విన్ వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చింది. 2010లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీని చాలా ఎంగేజింగ్ గా తీశారు. సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ కొంచెం బోరింగ్ గా అనిపించింది. బట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా అది ట్రూ ఇన్సిడెంట్ అవడం, మనం ఎప్పుడు చూడని ఇన్సిడెంట్ అవడం వల్ల ఎమోషన్ కి అయితే గురవుతాం. ఓవరాల్ గా ఈ సినిమాని ఓటీటీలో అయితే ట్రై చేయొచ్చు. బ్రాట్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. క్రికెటర్ అవ్వాలనుకున్న హీరో ఇంట్లో ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఒక కొరియర్ బాయ్ గా సెటిల్ అవుతాడు. అయితే ఆ క్రికెట్ నాలెడ్జ్ ని వాడుకొని క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తనని మోసం చేసిన వాళ్ళని ఏం చేశాడు అన్నది సినిమా కథ. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా, బట్ ట్రీట్మెంట్ బాగుంది. డ్యూరేషన్ 2.5 hours ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేసేసిన ఫీలింగ్ అయితే అనిపించింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. సింగిల్ పప్ప ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మొత్తం 6 episodes ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 40 నిమిషాలు ఉంది. గౌరవ్ కి ఒక రోజు రాత్రి అమూల్ అనే పసిబిడ్డ దొరుకుతాడు. అతన్ని దత్తత చేసుకుందాం అనుకుంటాడు. అయితే దానికోసం తను ఎలా ఫైట్ చేయాల్సి వచ్చింది, ఏమేం చేశాడు అన్నదే సిరీస్ కదా. ఈ మెయిన్ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. అయితే గౌరవ్ ఫ్యామిలీకి ఏదైతే సబ్ ప్లాట్స్ చూపించారో అవి మనం రెగ్యులర్ గా బాలీవుడ్ లో చూసే సబ్ ప్లాట్సే, కొత్త ఏమీ కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీని, ఎమోషన్ ని బ్లెండ్ చేసుకుంటూ బాగా తీశారు ఈ సిరీస్ ని. మిసెస్ దేశ్ పాండే ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. మొత్తం 6 episodes ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 50 నిమిషాలు ఉంది. జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ మిసెస్ దేశ్ పాండేని కాపీ క్యాట్ చేస్తూ 25 సంవత్సరాల తర్వాత ఎవరో బయట కిల్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులకి మిసెస్ దేశపాండే హెల్ప్ చేస్తారు. ఇది ఒరిజినల్ సిరీస్ కాదు, ఫారెన్ టీవీ షో నుండి ఇన్స్పైర్ అయి తీశారు. బట్ ఒక సీరియల్ కిల్లర్ మరొక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి హెల్ప్ చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ప్రతి ఎపిసోడ్ లో ట్విస్ట్లు వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ 3 episodes కిల్లర్ ఎవరు ఏంటి అన్న క్యూరియాసిటీ ఎక్కువగా బిల్డ్ అయితే లాస్ట్ ఎపిసోడ్స్ కి వచ్చేటప్పటికి మోర్ ఎమోషనల్ డ్రామాగా మారింది. బట్ ఈ సిరీస్ లో మాధురి దీక్షిత్ గారు చాలా బాగా చేశారు. ఆ ఫస్ట్ 3 episodes లో అసలు ఈవిడ ఏం చేయబోతున్నారు ఏంటి అన్నది చాలా క్యూరియాసిటీని, టెన్షన్ ని క్రియేట్ చేయగలిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను మిస్ చేసిన ఏదైనా మూవీస్ గానీ, సిరీస్ గానీ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.